హై వ్యూస్. డీమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఆ సమయంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసి అరౌండ్ ఒక 4 or 5 మెంబర్స్ కూడా క్యూ లైన్లో నించొని వాళ్ళు చనిపోయారు. అప్పుడు చాలామంది అన్నది ఏంటంటే, ఎందుకు రద్దు చేస్తున్నారు, ఏమంత ఇది అని. అప్పుడు కొంతమంది ఇండైరెక్ట్గా అన్నారు, పాకిస్తాన్ వచ్చేసి గొర్రెగా మన నోట్లు ముద్రించి త్రూ బంగ్లాదేశ్ ద్వారా మన దేశంలో పంపిస్తుంది, నేపాల్ ద్వారా మన దేశంలో పంపిస్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్రాలో, తెలంగాణలో, మహారాష్ట్రలో, యూపీలో, బీహార్లో కూడా ఈ నోట్లు ప్రింట్ అవుతున్నాయంట అని. ఇప్పుడు అలా ఇంటెలిజెన్స్కి వచ్చిన రిపోర్ట్ కానీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు కానీ తేల్చింది ఏంటి అంటే, దాదాపు కొన్ని లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది. దాంతో అడ్డదిడ్డంగా రేట్లు పెంచేస్తారు, ఏంటి ఎక్కువ రేట్లు కొనేస్తారు. దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. అండ్ ఈ పాకిస్తాన్ వచ్చేసి ఇండైరెక్ట్గా ఈ నల్లధనాన్ని చలామణి చేసి దెన్ వాళ్ళు వైట్ మనీగా తీసుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ బాగుపడుతున్నారు. సో మొత్తంగా మనకే నష్టం. అందుకని ఆ రకం చేశారని చెప్పేసి ఇదిగో ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎందుకంటే మన రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా RBI త్రూ ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అందులో ఏంటి, 500 రూపాయల నోట్లు మీకు ఎక్కడ డౌట్ రాదు, దాని మీద ఉండే సిల్వర్ లైన్ కానీ, RBI అని కానీ, కరెన్సీ సంబంధించి రాసే ముద్రలు అన్నీ ఎక్కడ డౌట్ ఎక్కడంటే పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందులో రిజర్వ్ ఉంది కదా, RESC రిజర్వ్, అందులో ఈ ప్లేస్లో ఏ పెట్టారంట. మనం చూడం కదా, ఏం చూస్తాము, 500 నోటు చూడగానే సిల్వర్ లైన్ ఉందో లేదో చూస్తాము, మెరుస్తుందో లేదో చూస్తాము, ఇంకంతా ఇచ్చేస్తాం. వైన్ షాప్లో కనీసం చూడడం తీసేసుకుంటాడు. చాలా చోట్ల రెస్టారెంట్ కూడా అందాగే, అండ్ క్రౌడ్ ఎక్కడైతే అక్కడ అంతే, మాంసం కొట్లు కూడా అలాగే తీసుకుంటాడు. ఇదే వాళ్ళ అడ్వాంటేజ్. అండ్ ఇంక ఎన్నికలు ఎప్పుడంటే బాబోయ్ ఘోరాతి ఘోరం, మన ఏపీలో అనపర్తి అని ఉంటుంది, అనపర్తి రెడ్లు అని అంటూ ఉంటారు. మరి నిజమెంత అబద్ధంతో ఈ వీడియో చూసి మీరే చెప్పండి. ఇండియాలో కొత్త నోటు RBIలో ప్రింట్ అవుతుందిరా అంటే ముందు వీళ్ళ దగ్గరికి వచ్చేది అంట. మరి అది ఎలా వచ్చిందంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. బడాయి కోసం చెప్పారా, నిజం కోసం చెప్పారా, నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ ఏదైతే పంచుతారో డబ్బులు, అది కూడా వాళ్ళకి 1 లక్ష వైట్ మనీ ఇస్తే వాళ్ళు 4 లక్షలు ఈ దొంగ నోట్లు ఇస్తారంట. ఈవెన్ 2019 ఎన్నికలప్పుడు కూడా జగన్ అలాగే పంచాడని చెప్పేసి, లేదురా బాబు టీడీపీలో పంచారని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు. సో ఇప్పుడు నాకు క్లారిటీ వస్తుంది ఏంటంటే, దొంగ నోట్లు అన్నవి మన చుట్టూతో మనకు తెలియకుండా భయంకరంగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ క్లియర్గా ఇచ్చింది కూడా అదే, మన దేశాన్ని నాశనం చేయడానికి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయడానికి చాలామంది దొంగ నోట్లకి సంబంధించేసి వాళ్ళకేదో లాభం చేకూర్చని చేస్తున్నారు తప్ప దాని వెనక భయంకరమైనటువంటి మాఫియా కుట్రలు, విదేశీ కుట్రలు, పాకిస్తాన్ కుట్రలు అని. ఇక మీదట దయచేసి దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు దండం పెడుతున్నా ఆగిపోయింది. మీలో ఎవరైనా కానీ ఈ దొంగ నోట్లకు సంబంధించి క్రాస్ చెక్ చేసిన దొంగ నోట్ అని తెలిస్తే ఏదో ఒక విధంగా వదిలించుకుందాం అనుకోవద్దు. నీరుపోయిన బ్యాంకులో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, లేదా నీరుపోయిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు దాని సిరీస్ని బట్టి దాన్ని బట్టి ఎక్కడ ఎవరు మొత్తం వెరిఫై చేసేసి బ్రెందాజ్గా మీకు చిన్న ఇబ్బంది కూడా లేకుండా అసలు పట్టుకుంటారు, లోపలేస్తారు, దేశాన్ని కాపాడతారు. ఇది ఈరోజు ఎడిటోరియల్. రేపు మరో ఎడిటోరియల్తో మరలా కలుసుకుందాం.